కాంగ్రెస్ సర్కార్ సత్తా ఏ పాటిదో ఒక్క ఏడాదిలోనే తేలిపోయింది. గురుకుల పిల్లలకు పట్టడన్నం పెట్టలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. జైల్లో అయినా మంచి ఫుడ్ పెడతారు, కానీ గురుకులాల పరిస్థితి అంతకన్నా ఘోరం. పురుగులు పడిన అన్నం, పాచిపోయిన కూరలు, కుళ్ళిపోయిన ఆహారం. అవి తిని పిల్లలు ప్రాణాలు వదులుతున్నారు. పసిపిల్లలకు భోజనం కూడా పెట్టలేకపోతే అంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? విద్యాశాఖ మీద సీఎంకు పట్టింపుందా? గురుకులాల్లో ఏం జరుగుతుందో అసలు ముఖ్యమంత్రికి తెలుసా? విద్యార్థులు కల్తీ ఆహారం తిని ప్రాణాలు విడుస్తుంటే రేవంత్ సర్కార్లో కనీసం చలనం లేదు. పిల్లలు పిట్టల్లా రాలిపోతుంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. గురుకుల విద్యార్థుల గోస ఈ సర్కార్కు పట్టదా? పిల్లలకు నాణ్యమైన భోజనం కూడా పెట్టలేని దుస్థితిలో ఉన్నారా? గురుకులాల్లో అంతా బాగుంటే బీఆర్ఎస్ బృందాలను ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు సర్కార్ దగ్గర జవాబు ఉందా? కేసీఆర్ హయాంలో ఎలా ఉండేవి గురుకులాలు? ఒక వెలుగు వెలిగాయి. గురుకులాలకు శిఖరమంత కీర్తిని తెచ్చిపెట్టిన నాయకుడు కేసీఆర్. గురుకులాల నుంచి ఎన్నో ఆణిముత్యాలు బయటకొచ్చాయి. గురుకుల విద్యార్థులు కిలిమంజారో వంటి పర్వతాలను అధిరోహించి తెలంగాణ కీర్తిని నలుదిక్కులకు చాటారు. గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగారు. కానీ ఇప్పుడేమైంది? గురుకులం జైల్లా మారిపోయింది. విద్యార్థులను ఖైదీల్లా ట్రీట్ చేస్తోంది ఈ ప్రభుత్వం. రేవంత్ పాలనలో పురుగుల అన్నం పెట్టొద్దని విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. కేసీఆర్ హయాంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్దితే రేవంత్ ప్రభుత్వం వాటిని సర్వనాశనం చేస్తోంది. విద్యార్థులకు కనీసం భోజనం పెట్టకపోతే ఇక ఈ ప్రభుత్వం ఏం వెలగబెడుతున్నట్టు? మరి ఏం ఉద్ధరించారని ఏడాది వేడుకలు? రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా గురుకులాలు అద్భుతంగానే ఉంటే బీఆర్ఎస్ నేతలను, బీఆర్ఎస్పీ నాయకులను ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకీ నిర్బంధకాండలు? ఎందుకీ అక్రమ అరెస్టులు? అసలు గురుకులాల పరిస్థితిపై అధ్యయనం చేస్తే రేవంత్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏంటి? గురుకుల బాట పట్టిన బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి ఎందుకంత భయం? అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకే బీఆర్ఎస్ బృందాలు గురుకులాల్లో పర్యటిస్తున్నాయి. అంతేగాని ధర్నాలు చేయడానికో, విద్యార్థులు రెచ్చగొట్టడానికో కాదు. సమస్యలు తెలుసుకుందామని మాత్రమే బీఆర్ఎస్ బృందాలు వెళ్తున్నాయి. లోపలకు వెళ్లి చూస్తే ఎక్కడ బండారం బయటపడుతుందోనని ప్రభుత్వం గేట్లకు తాళాలు వేస్తుంది. లోగుట్టు ఎక్కడ రట్టవుతుందోనని అడుగడుగున నిర్బంధాలు విధిస్తోంది. పాఠాలు చెప్పాల్సిన టీచర్లను గేట్ల దగ్గర సెక్యూరిటీలా నిలబెడుతున్నారు. పిల్లలను లోపలే నిర్బంధిస్తున్నారు. గురుకులాల్లో చదువుతున్న తమ పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పిల్లలను చూద్దామని తల్లిదండ్రులు వస్తే కనీసం లోపలికి కూడా వెళ్లనివ్వడం లేదు. కాంగ్రెస్ వాళ్ళకేమో పంచభక్ష పరమాన్నాల, పేద పిల్లలకు మాత్రం పురుగుల అన్నాలా? భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 10 నెలల కాలంలో 49 మంది విద్యార్థులు చనిపోయారు. 1500 మందికి పైగా పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. గురుకులాల విద్యార్థులు హాస్టల్లో కంటే హాస్పిటళ్లలోనే ఎక్కువగా ఉంటున్నారు. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? ఇది సర్కార్ ఫెయిల్యూర్ కాదా?
ఇంత జరుగుతున్నా రేవంత్ ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదు. కనీసం చీమ కుట్టినట్టయినా లేదు. గురుకులాల బాట పేరుతో బీఆర్ఎస్ నాయకులు హాస్టళ్లలో సమస్యలు తెలుసుకోవడానికి వెళితే సంఘ విద్రోహ శక్తులుగా అడ్డుకొని అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడే పర్మిషన్ వచ్చింది పిల్లల కోసం. గురుకులాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కొప్పుల. పిల్లలు చనిపోతున్నా చలనం రాదాన్ని నిలదీశారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. గురుకుల పాఠశాలలు దేశంలోనే మంచి ప్రఖ్యాతి పొందినటువంటి గురుకుల తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల నిర్వహణ ఎక్కడ బాగా జరుగుతుంది అని అంటే తెలంగాణ రాష్ట్రంలో బాగా జరుగుతుంది అంటేనే కదా దేశమంతా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసిపోయిన రోజులు మనం మర్చిపోలేం. ఆ వ్యవస్థను సర్వనాశనం చేయాలనేదే కదా మీ పట్టుదల పట్టింపు. కేసీఆర్ గారి మూలాలను లేకుండా చేస్తాం అంటే గురుకుల పాఠశాల వ్యవస్థను కూడా లేకుండా చేస్తాం. కానీ మీకు ఒక విషయం అర్థం కావాలి. ఈ గురుకుల పాఠశాలలో చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో చాలా పేద పిల్లలు, ఎస్సీల పిల్లలు, బీసీల పిల్లలు, మైనారిటీల పిల్లలు, ఎస్టీల పిల్లలు, పేద వర్గాల పిల్లలు, వాళ్ళ భవిష్యత్తును మీరు మరి సర్వనాశనం చేస్తున్నారు. ఇంతకంటే మహాపాతకం ఇంకొకటి ఉండదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ మేము గురుకుల బాట పట్టిండ్రు మా విద్యార్థి సంఘం తరఫున. ఏం తప్పేముంది? మీకు చిత్తశుద్ధి ఉంటే గురుకుల పాఠశాల వ్యవస్థను ఇప్పటికైనా అసలు విద్యా శాఖకు ఒక మంత్రి కూడా లేరు ఇప్పటి వరకు. ఒక సమీక్ష లేదు. చనిపోయినటువంటి విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారో కూడా మీరు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ అసలు ఎందుకు చనిపోతున్నారు, దీనికి కారణాలు ఏంటి, దీన్ని సరిచేద్దాము అనే అటువంటి ఆలోచన మాత్రం ఈ ప్రభుత్వానికి లేదు. చలికాలం వచ్చింది, ఇప్పటి వరకు వాళ్ళకు రగ్గులు ఇవ్వలే, సౌకర్యాలు సరిగా లేవు. అసలు గురుకుల పాఠశాలలో పిల్లలు చదువుకుంటారా? ఇంకో సంవత్సరం ఇట్లనే కంటిన్యూ అయితే ఈ గురుకుల పాఠశాల వ్యవస్థ ఉంటుందా? ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందిగా? విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే గురుకుల బాట అన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ప్రతిపక్ష నేతలపై నిరాధార ఆరోపణలు మోపకుండా విద్యార్థుల బాగోగులు చూడాలని ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో గురుకులాలను బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మెనూ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు, తర్వాత స్పోర్ట్స్ డ్రెస్ ఇవన్నీ రాలేదని విద్యార్థులు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపుగా 53 మంది విద్యార్థులు రకరకాల పాఠశాలలో చనిపోవడం జరిగింది. ఆ ప్రాణాలు కాపాడుకోవాలనే సదుద్దేశంతోనే, తెలంగాణ బిడ్డలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే పార్టీలకు అతీతంగా మరి బీఆర్ఎస్వి ఒక గురుకుల బాట ఏర్పాటు చేయాలని చెప్పేసి మా నాయకులు కేటీఆర్ గారు సంకల్పించడం జరిగింది. స్థానిక నాయకులందరూ కూడా, మా నాయకులందరూ కూడా స్కూల్కి ఇంకేమైనా కావాలంటే, స్కూల్కి ఇంకేమైనా అడిషనల్ సదుపాయాలు కావాలంటే ప్రభుత్వం నుంచి వచ్చినా రాకపోయినా తప్పకుండా మేము అందరం భిక్షాటన చేసైనా కూడా ఈ పిల్లలను కాపాడుకుంటాం. ఆ విధంగానే స్కూల్ అంతా డెవలప్ అయింది. ఒకప్పుడు ఈ పరిస్థితిలో ఉండేది కాదు ఈ స్కూల్. ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మా బీఆర్ఎస్వి తరఫున, విధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున రాజకీయాలకు అతీతంగా ఈ గురుకుల పాఠశాలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతే తప్ప మీరేదో ప్రతి చోట సమస్య జరుగుతున్న, ప్రతి చోట విషాహారం సమస్య ఉంటే అక్కడ ప్రవీణ్ కుమార్ కుట్ర చేస్తున్నాడు, లేకపోతే కేటీఆర్ కుట్ర చేస్తున్నాడు అనే అసంబద్ధమైన, నిరాధారమైన ఆరోపణలు చేయకుండా ఈ విద్యార్థులను ఏ విధంగా కాపాడుకోవాలి, పార్టీలకు అతీతంగా ఏ విధంగా కాపాడుకోవాలి, తెలంగాణకు ఒక బంగారం లాంటి తరం ఇది, ఆ తరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ బిడ్డలు మన కన్న బిడ్డలు లాంటి వాళ్ళు ఏ విధంగా కాపాడుకో, వాళ్ళు ఎంత ప్రయోజకులు చేయాలనే దాని మీదనే ఈరోజు ఈ గురుకుల బాట అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. సో గురుకుల బాట అంటే కేవలం గురుకుల విద్యాలయాలు మాత్రమే కాదు, హాస్టల్స్, వెల్ఫేర్ స్కూల్స్, వెల్ఫేర్ హాస్టల్స్, తర్వాత ప్రభుత్వ పాఠశాలలు, మధ్యాహ్న భోజన పాఠశాలలు, తర్వాత కేజీబీవీలు,
అదేవిధంగా అనాథ శరణాలయాలు, అంగన్వాడీ సెంటర్లు ఇవన్నీ కూడా గురుకుల బాటలో భాగమే, అంతే తప్ప కేవలం గురుకుల విద్యాలయాలకు మాత్రమే కాదు. సాంఘిక సంక్షేమానికి ఒకదానికే పరిమితం కాదు. అన్ని విద్యాలయాలు, తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన అన్ని విద్యాలయాల్లో కూడా యూనివర్సిటీలతో సహా అన్ని విద్యాలయాల్లో కూడా తప్పకుండా మరి బీఆర్ఎస్ వెళ్తుంది. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం, ప్రభుత్వంతో పోరాడతాం, ప్రభుత్వంతో అడుగుతాం, అదేవిధంగా సమస్య జరగకపోతే పోరాడతాం. మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకెంతో మంది నాయకులు అసెంబ్లీ వేదిక కూడా ఈ సమస్యల మీద చక్కటి నిర్మాణాత్మకమైన స్పందన కూడా ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటాం. మరి హనుమకొండ జిల్లా మడికొండలో బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సోషల్ వెల్ఫేర్ ఆశ్రమ గురుకుల పాఠశాలను సందర్శించేందుకు బీఆర్ఎస్వి నాయకులు వెళ్లారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి, కార్పొరేటర్లు రాధికారెడ్డి, రవినాయక్ ఆధ్వర్యంలో గురుకుల బాట చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులను లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ బీఆర్ఎస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్వి నాయకులతో పాటు 50 మంది కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేసి మడికొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన తమను ఆపడం విడ్డూరంగా ఉందని రాకేష్ రెడ్డి మండిపడ్డారు. గురుకులాలు బాగయ్యే వరకు కాంగ్రెస్ సర్కార్ను వెంబడిస్తూనే ఉంటామని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి హెచ్చరించారు. సమస్యలకు పరిష్కారం చూపకుండా ప్రభుత్వం నిర్బంధాలకు పాల్పడడం దుర్మార్గ చర్య అన్నారు. అరకొర వసతులతో నిర్వహిస్తున్న గురుకులాల తీరును మార్చేందుకు సమస్యలను తెలుసుకోవడానికే బీఆర్ఎస్ గురుకుల బాట చేపట్టినట్టు స్పష్టం చేశారు. సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లిన వారిని అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.